నమస్తే. నేను విజయారెడ్డి. మనతో ఉన్నారు లోక్సత్తా ఫౌండర్ జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు. ఇటు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ముఖ్యంగా 3 విషయాలు మాట్లాడుకుంటే వైద్య, విద్య, ఉపాధి. కానీ ఈ 3 ఈరోజు నత్తనడక నడుస్తున్నాయా? చెప్పలేని పరిస్థితిలో ఉంది. నిజంగా పరిస్థితులు చూస్తుంటే ఆవేదన కలుగుతుంది. దీనికి ఎలాంటి సొల్యూషన్ ఏమైనా ఉందా? సార్‌తో డీప్ డిస్కషన్ చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే విజయ్. మీకు గుర్తుండకపోవచ్చు, మనం కలిసిన ప్రతిసారి ఈ విద్య, వైద్య, ఉపాధి ఈ 3 చుట్టే తిరుగుతుంటాయి. ఈ 3 చుట్ల రాజకీయాలు తిరుగుతున్నారు. ఈ 3 చుట్టే అధికారులు తిరుగుతున్నారు. నిన్న మన అది స్టేట్ ఏదైనా కావచ్చు, ఇంకా ఏసీపీ అధికారుల తనిఖీలు కావచ్చు, తునికల కొలతల శాఖ అంటారు, లేదంటే ఫుడ్ సేఫ్టీ అంటే ఇంత ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు. గురుకుల పాఠశాలల విషయంలో చూస్తేంది, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి చూస్తేంది. అంటే ఇందులో మనం అధికారులని తప్పుపట్టాలా, లేకపోతే గవర్నమెంట్ని తప్పుపట్టాలా? అంత నాసిరకమైన భోజనం మెనులో ఒకటి పెట్టడం, ఇంకా ఇంత టెక్నాలజీ పెరుగుతున్నా కూడా ఇంకా ఇంత దౌర్భాగ్య పరిస్థితిలోకి నెట్టబడుతుంది అంటే కారణం ఎవరని చెప్పుకోవచ్చు? మంచి ప్రశ్న విజయ్. మనకి ప్రజాస్వామ్యం కాబట్టి రాజకీయాన్ని రోజు తిట్టడం, విమర్శించడం అలవాటు అయిపోయింది. పత్రికల్లో కానీ, లేకపోతే వీధుల్లో కానీ, ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో కానీ, అసెంబ్లీలో తిట్టుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ అంటే ఏంటి? ఏదో బ్రహ్మ పదార్థం. అదేమన్నా ఎక్కడుంది గవర్నమెంటు? ఎన్నుకున్నటువంటి గవర్నమెంట్ అనేది చాలా పరిమితమైనది. శాసనసభకి మనం ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే వాళ్ళ నుంచే 15 మంది 20 మంది మంత్రులు వస్తే 20 మంది మంత్రులు గవర్నమెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వాళ్ళు ఏం చేస్తారు? కేవలం విధాన నిర్ణయాలు, ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు, ప్రజాభిప్రాయం మేరకు, వాళ్ళ ఆలోచన మేరకు విధానాన్ని నిర్ణయిస్తారు. నడిపించేది ఎవరు? ప్రభుత్వ యంత్రాంగం. హాస్టల్లో బలహీన వర్గాలకో, దళితులకో, పిల్లలకి మంచి పౌష్టికాహారం ఇచ్చి, ఆరోగ్య పరిస్థితులు కల్పించి, విద్యకు అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేయడం వేరు. ఈ మొత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిది. మనం అది మర్చిపోతున్నాం. మనం ప్రతిదానికి రాజకీయాన్ని బండబూతులు తిడుతున్నాం. రాజకీయంలో తప్పులు ఉన్నాయి. నేను తిట్టినంత రాజకీయాన్ని ఎవరు తిట్టలా, తప్పుల్ని విమర్శించాల. కానీ పరిష్కారం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా ఒకళ్ళనొకరు తిట్టుకోవడంలో పడిపోయినారు. పరిపాలన యంత్రాంగం మీద పూర్తిగా పట్టు తప్పింది. ఇవాళ ప్రభుత్వోద్యోగంలో ఉన్నాము అంటే కొంతమంది చాలా కష్టపడి నిజాయితీగా నిబద్ధత పనిచేస్తున్నారు. ఇంకా ఇప్పటికి కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. చాలా రంగాల్లో ఉన్నారు, అన్ని స్థాయిల్లో ఉన్నారు. మనం వాళ్ళని చూసి గర్వపడాలి, సంతోషించాలి. కానీ అత్యధికులు, నిజాయితీగా మాట్లాడుకుందాం, ప్రభుత్వంలో అలసత్వం, అవినీతి, అహంకారం, అధికార దుర్వినియోగం. ఏ ప్రేక్షకుడినైనా కనుక ఒకసారి గుండె లోతులోకి వెళ్ళండి మీరు. ఏ అంశంలోనైనా చూడండి మీరు. లేకపోతే మీరు ప్రభుత్వోద్యోగం అయినట్టయితే మీరు మీ అంశం వదిలేస్తే, మీ ఆఫీస్ వదిలేస్తే, మిగతా చోట్ల మీ గవర్నమెంట్లో పని ఉంటే మీరు ఒకసారి చూడండి ఏమవుతుందో. ఈ 4 నెలలు చూడండి. అలసత్వం, అవినీతి, అహంకారం, అధికార దుర్వినియోగం. ప్రభుత్వం అంటే కొద్దిమంది మనసు పెట్టి చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళని మినహాయిస్తే ప్రభుత్వం అంటే మన నెత్తి మీద కూర్చుంటుంది. ప్రభుత్వం మనకు సమస్య అన్న రకంగా తయారు చేశాం. దీని మీద పట్టు లేకపోతే డబ్బంతా అటు వెళ్ళిపోతుంది. మార్కెట్లో 15,000 రూపాయలు జీతం ఇచ్చే ఉద్యోగం అంటే అదే పని ప్రభుత్వంలో చేస్తే 40,000-50,000 రూపాయలు ఇస్తున్నాం. ఆ కారణంగా ఆ ఉద్యోగాల కోసం బ్రహ్మాండమైన గిరాకీ. ఆ ఎంపికైన వాడు ఏమనుకుంటున్నాడు? నేను గొప్పవాడిని, 100 మందిలో నేను సెలెక్ట్ అయినాను కదా, నేను చాలా గొప్పవాడిని, ఈ సమాజం నన్ను పోషించాలి. అంతేగాని సమాజం డబ్బులు నేను తింటున్నాను, సమాజానికి పనిచేయడం కోసం, మంది హితం కోసం నేను వచ్చాను, ఒక అవకాశం దొరికింది, బాధ్యత నెరిగి ప్రజలకు సేవలు అందిద్దాం అనుకోవట్లా. ఇది నా గొప్పతనం. ఇది భయము లేదు, భక్తి లేదు, బాధ్యత లేదు, 3 లేవు. ఈ మధ్య ఒక 2 వారాల క్రితం నేను పూణే వెళ్ళాను. అక్కడ ఏదో సంస్థ వారు ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులు జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరితో కూర్చోమని నన్ను పిలిచారు, సన్మానం చేయమని చెప్పారు. 180 మంది వచ్చారు అక్కడికి, దేశం మొత్తం నుంచి. నేను మాజీ యూపీఎస్సీ చైర్మన్ డిపి అగర్వాల్ అని చెప్పని ఐఐటి ప్రొఫెసర్ అనే మంచి మనిషి ఆయన, మేమిద్దరం ఉన్నాం. నేను వాళ్ళకి నిర్మోహటంగా చెప్పాను, బాబు మీరు ఈ సెలక్షన్లు, మార్కులు, ర్యాంకులు మర్చిపోండి. మీరు ఒక అవకాశం కోసం ఆశించారు, పరిపాలనలో పాలు పంచుకోవాలి, మంచి చేయాలని చెప్పాను. ఆ అవకాశం మీకు వచ్చింది అంతే. ఇక ఈ మార్కులు, ర్యాంకులు కాదు, మీరేమి గొప్ప విజయం సాధించాల, మీకు ఒక అవకాశం వచ్చింది. ఇది మిమ్మల్ని డిఫైన్ చేయదు, మీ జీవితానికి నిర్వచనం కాదు. మీ జీవితం నిర్వచనం ఏంటంటే అవకాశాన్ని ఎలా ఉపయోగించుకున్నారు, ఈ ప్రజల మంది హితాన్ని ఎట్లా పెంచారు, అదొక్కటే మీకు గీటురాయి తప్ప నేను ఐఏఎస్కి వచ్చాను, నాకు ఇంత ర్యాంక్ వచ్చింది,
ఇవన్నీ అనవసరం, మీకు చెప్పుకోవడానికి దర్పం కోసం తప్పితే ప్రజలకు ఏం సంబంధం లేదు అని బ్లంట్గా చెప్పాల్సి వచ్చింది. మన సమాజం కూడా ఎంపిక అయ్యాడంటే మనం ఆకాశాన్ని ఎత్తుతున్నాం. ఎంపికైనాక ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు మనం చూడాలి. అసలు మనం ఉద్యోగుల్ని ఎంచుకునేది మనకు ఉమ్మడి సేవలు అందించడం కోసం. కాబట్టి ఉద్యోగుల మీద జవాబుదారితనం లేకుండా వాళ్ళని మనం ఆకాశానికి ఎత్తేసి మన జీవితంలో ఏది అవసరం ఉందో అవన్నీ ఉత్పత్తి చేసే వాళ్ళని తక్కువగా చూసి, ఇప్పుడు విజయం ఉందంటే మీరు ప్రజల్లో ఆలోచన పెంచడం కోసం ఒక షో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది సంపద సృష్టిలో భాగం. ఇది ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తున్నారు. దీన్ని మనం తక్కువ చేసి వాడు గవర్నమెంట్లో గుమస్తాగా కూర్చుంటే మరి ఉద్యోగంలో కూర్చుంటే ఏం చేస్తాడో మనకు అర్థం కాదు. చాలా పెద్దగా చేస్తే మనం అవమానించుకుంటున్నాం. మన సమాజానికి అందరికీ కావాల్సిన వస్తువులు, మీ ఒంటి మీద ఏ వస్తువు అయినా చూడండి, మీ ఒంటి మీద వాచ్ చూడండి, బట్టలు చూడండి, చెప్పులు చూడండి, కళ్ళజోడు చూడండి, లేకపోతే పక్కన మొబైల్ ఫోన్ చూడండి, ఒక్కటి ప్రభుత్వం ఉత్పత్తి చేసిందా? బయట ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఏ ఉత్పత్తి మనకు పనికొచ్చేది లేకుండా మన నెత్తినెక్కి తొక్కుతున్నారు, మన డబ్బంతా తగలేస్తున్నారు. ఇది అంటే సమూలమైన మార్పులు. ఇందాక మీరు అన్నట్టుగా ఒక హాస్టల్కు మనం ఉదాహరణ తీసుకుంటే 4 ఎంప్లాయీలకు 2 లక్షల జీతం కేటాయిస్తారు గవర్నమెంట్ నుంచి. వాళ్ళకి పెట్టే ఫుడ్ చూసుకుంటే 1,50,000 కూడా ఉండదు. కంపారిటీ ఎట్లా ఉంది ఆలోచింపజేసి, అంటే జనాలకు కూడా ఈ క్లారిటీ తెలిస్తే ఎట్లుంటుంది అనేది. ఎందుకంటే చాలా గుడ్ పాయింట్ ఇందాక మీరు తెచ్చారు. ఆ 1,50,000 ఫుడ్ పెట్టడానికి కూడా ఇది లేకుండా పోతుంది. కరెక్ట్. కాబట్టి మనం 3 రకాలుగా ఆలోచించాలి. ఒకటి, ఉద్యోగుల్ని మన నెత్తి మీద తొక్కేటువంటి పెత్తందారులుగా కాకుండా ప్రజల సేవకులుగా జవాబుదారితనం తేవటం. ఎట్లాగా పని చేస్తే ఉంటారు, పని లేకపోతే పోతారు. సమర్థులకే పై పదవులు కానీ అందరికీ కళ్ళు మూసుకుని పై పదవులు రావు అని ఈ జవాబుదారితనం తీసుకురావాలి. ఒకప్పుడు స్వతంత్రం వచ్చాక కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన పుణ్యమా అని చెప్పిన అలవాటు కొంతకాలం కొనసాగిన కారణంగా మీరు సమర్థులైతే గవర్నమెంట్లో బాగా సమర్థంగా మీరు నిజాయితీగా పనిచేస్తుంటే యాక్సిలరేటెడ్ ప్రమోషన్స్ ఉండేవి. ఒక ఆయన, నేను ఐఏఎస్ చేరిన తర్వాత ఒక గుమస్తాగా ప్రభుత్వంలో చేరిన ఆయన జిల్లా కలెక్టర్గా నేను చూశాను, నా కళ్ళతో చూశాను. నేను ఒక గుమస్తాగా వచ్చి జిల్లా కలెక్టర్ అన్నాడు. ఎందుకని? స్వతంత్ర పోరాటం ముందు, స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళ పాలనలో పనిని బట్టి ప్రమోషన్లు ఉండేవి. కాబట్టి సమర్థంగా పనిచేస్తే బాగున్నాడు అనుకుంటే టకటకా వచ్చేసి గుమస్తా నుంచి కలెక్టర్ అంటే మీరు ఊహించుకోగలరు ఎంత స్థాయి ఉంది తేడా. ఈవేళ మీరు ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఏమైంది? గుడ్డిగా అందరికీ ప్రమోషన్ లేదు, టైం బౌండ్. నువ్వు పని చేసావా చేస్తావా లేదు. బాగా పనిచేస్తే ఒక ఇంక్రిమెంట్ అదనంగా ఇచ్చే అవకాశం లేదు, ఒక ప్రమోషన్ అదనంగా ఇచ్చే అవకాశం లేదు, బాగా పనిచేయకపోతే తీసే అవకాశము లేదు. ఇది మారిపోవాలి. జవాబుదారితనం కావాలి. సమర్థులకి పీటకు వేయాలి, బాగా పనిచేసిన వాళ్ళని పెంచాలి, పని చేయని వాళ్ళని తగ్గించాలి, లేకపోతే ఇంటికి పంపించాలి. రెండోది, మీరు ఇందాక చక్కటి మాట చెప్పారు. కొన్ని పనులు గవర్నమెంట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని పనులు చేస్తారు. విధాన నిర్ణయం చేశాం. కానీ మనం పేదల పిల్లలకి, బలహీన వర్గాల పిల్లలకి, దళితుల పిల్లలకి మంచి పౌష్టికాహారం కావాలనేది ఉదాత్తమైన ఆలోచన. ఆ పౌష్టికాహారం గవర్నమెంట్లో ఉద్యోగి తీసుకొచ్చి మీకు భోజనం వండి పెట్టక్కర్లా. ఎగ్జాక్ట్లీ. మీరు 100 మంది పిల్లలు ఉంటే ఒక హాస్టల్లో, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో, నాకు ఈ రోజులు ఎంత తెలియదుగా నేను అనుకోవటం అక్కడ భోజనం కోసం ఏర్పాటు చేసి నెలకు 1,500 ఉంటుందేమో అనుకుంటున్నాను. కాస్త ఎక్కువ తక్కువ ఉండొచ్చు, నాకు తెలియదు సరిగ్గా ప్రశ్న ఎంత ఉందో. అంతకంటే ఎక్కువ పెద్దగా ఉండదు. 100 మంది నిజంగానే పిల్లలు ఉన్నారు, దొంగ లెక్కలు వేరేది అనుకుందాం. చాలా చోట్ల అది నిజం కాదు, మీకు నాకు తెలుసు. 2, ఈ 1,500 రూపాయలు నిజంగా వాళ్ళ భోజనం కోసమే మంచి ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారు అనుకుందాం, ఎక్కడ అవినీతి లేకుండా. ఈ 2 ఎంత నిజం కాదో మనకు తెలుసు, కానీ నిజంగా చేశారు అనుకుందాం. అంటే 1,50,000 ఖర్చు అవుతుంది నెలకి. నిజంగా 100 మంది పిల్లలు అక్కడ ఉంటే 100 మంది పిల్లలకి పౌష్టికాహారం, సరైన భోజనం పెట్టే ప్రయత్నం చేస్తే, చిత్తశుద్ధితో చేసినా కూడా 1,50,000 ఖర్చు అవుతుంది. సిబ్బంది ఎంతమంది ఉంటారు హాస్టల్ నడపడం కోసం చెప్పని? ఒక వార్డెన్, కొన్ని చోట్ల ఒక డిప్యూటీ వార్డెను, ఒక కుక్కు, ఒక క్లీనరు. వీళ్ళ జీతాలు 2 లక్షలు ఉంటాయి. వాళ్ళకి పెట్టే ఫుడ్ 1,50,000 కూడా ఉండట్లేదు. చాలా చోట్ల 1,50,000 ఫుడ్ అందట్లా. అదే కదా ఇప్పుడు 50 మంది ఉంటే 100 మందిని చెబుతారు. మరి 1,500 ఖర్చు పెట్టాల్సి ఉంటే 700తో అంతా చేసి వాళ్ళకి ఏదో నీళ్లతో ఉన్న పప్పు, లేదా గంజితో ఉన్న అన్నము, లేకపోతే మరొకటి ఏదో చూస్తున్నాం మనం. అన్ని చోట్ల ఇదే భాగవతం. ఇది ప్రభుత్వం డబ్బులు మనం కేటాయిద్దాం, ఇంతకంటే సమర్థంగా అందించలేమా? ధార్మిక సంస్థలు ఉన్నాయి, మిషనరీస్ ఎంత బాగా చేస్తున్నారు. మీకు నాకు మతం అంటే నోకుండా ఉండకపోవచ్చు, మనకు అనవసరం. కానీ
కేవలం ధార్మిక సంస్థలు ఒక ఆధ్యాత్మిక చింతనతో, అది క్రైస్తవులు కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, పార్సీ కావచ్చు, జైన్ కావచ్చు, సిక్ కావచ్చు, బౌద్ధం కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక భక్తి ఉన్నది, ఒక నమ్మకం ఉన్నది, మంచి చేయాలన్న కోరిక ఉన్నది. వాళ్ళ ద్వారా మీరు చేయించారనుకోండి, హాస్టల్స్ మీరు నడపండి వాళ్ళకి ఇచ్చారనుకోండి, మీరు వాళ్ళు ఈ 1500 రూపాయలకి ఇంకో 500 రూపాయలు యాడ్ చేస్తారు. కరెక్ట్. చిత్తశుద్ధితో ఆ పిల్లకి మంచి భోజనం ఏర్పాటు చేస్తారు, మంచి చదువు ఏర్పాటు చేస్తారు, పారిశుధ్యం ఏర్పాటు చేస్తారు, మంచి అలవాట్లు నేర్పుతారు. మనకు అదనంగా 2 లక్షల రూపాయలు మనం ఖర్చు పెడుతున్న జీతాల కోసం ఆ ఖర్చు ఉండదు, అన్యాయం ఉండదు, పాము కాట్లు ఉండవు, అక్కడ దోమల కాట్లు ఉండవు, డెంగ్యూ జబ్బు ఉండదు, చికెన్ గున్యా ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఒకవేళ చేద్దాం అనుకున్న పనులు కూడా అన్ని ప్రభుత్వమే చేయక్కర్లా. డబ్బులు మీరు కేటాయిస్తే ఈ పనిని మరింత సమర్థంగా స్వచ్ఛంద సంస్థలు చేయగలవా, చిత్తశుద్ధి ఉన్న సంస్థలు. మళ్ళీ మీ మీ బామ్మర్ది పెట్టుకున్న సంస్థ, లేకపోతే మీకు లంచం ఇచ్చిన సంస్థ కాదు, నిజంగా చాలా కుటుంబాలు ఎన్నో గ్రామాల్లో కూడా వాళ్ళ పెద్దగా సొంతంగా డబ్బు లేకపోయినా కూడా అన్నదానం చేద్దామని చెప్పి మనసు పెట్టి డబ్బులు పెట్టుకుని అన్నదానం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏదో వాళ్ళకి నమ్మకం ఉంది, సమాజానికి మంచి జరగాలని చెప్పను, లేకపోతే పోయిన తర్వాత ఆ పుణ్యం వస్తే స్వర్గానికి వెళ్తామని చెప్పను, దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పిన ఏదో ధర్మచింత ఉంది వాళ్ళకి. అలాంటి వాళ్ళని గుర్తించడం చిత్తశుద్ధి అంటే పెద్ద కష్టం కాదు, ఆ రకంగా చేయించవచ్చు. ఇట్లాగా ప్రభుత్వం చేసే పనులు కూడా అన్ని ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెద్ద కష్టమైన పని, ఇలాంటి నిర్ణయం ఏమాత్రం లేదు. మీకు చిత్తశుద్ధి ఉండాలి, కొంచెం ఒళ్ళు వంచాలి, అంతా మనమే చేద్దామన్న గుత్తాధిపత్యం ఉండకూడదు. మూడోది, అసలు ప్రభుత్వం కొన్ని పనులు ఎందుకు చేయాలండి? మీరు చేయాల్సిన పనులు మీరు చేయట్లా. చట్టబద్ధ పాలన ఉందనుకోండి, చట్టబద్ధ పాలన ప్రభుత్వం తప్ప ఇంకెవరూ చేయకూడదు. ఇప్పుడు ఏం చేస్తుంది, ప్రభుత్వం చేయలేకపోతే గోండాలు చేస్తున్నారు ఆ పని. మీకు ఏమైనా ప్రాపర్టీ డిస్ప్యూట్ వస్తే మీరు ఎవరి దగ్గరికి పోతున్నారు? గోండ్ల దగ్గరికి పోతున్నారు, సెటిల్మెంట్లు చేసుకొని. సెటిల్మెంట్లు అంటే ఎక్కడ ప్రైవేట్ రంగం చేయకూడదు అక్కడ ప్రైవేట్కి వదిలేసాం. మనం చేయాల్సిన చోటు వదిలేయలేదు, చేయాల్సిన చోటు మనం వదిలేసాం. మన అవసరం లేని పనులు వాడు చేయగల పనులు మనం చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ముందు మంచి ప్రమాణాల విద్య, ఆ విద్య కూడా మీరే అందించక్కర్లా. ఎలాగో మీరు మీ దగ్గర ఎవరు నమ్మకం లేదు ప్రైవేట్ స్కూల్కి పోతున్నారు. మంచి ప్రమాణాల ఆరోగ్యం మీరే ఇవ్వక్కర్లా, అందే ఏర్పాటు చేయటం, దాని డబ్బులు ఏర్పాటు చేయటం, చట్టబద్ధ పాలన, మౌలిక సదుపాయాలు. వర్షం కురిస్తే వరదలు చూస్తున్నాం మనం. ఈ నిన్న పొద్దున అనుకుంటాను, బాగా బళ్ళున 7 గంటలకు మంచి వర్షం పడింది. ఊరంతా కంగాళి మనం చూసాం కదా. ఎంతోమంది మన మీటింగులు ఉంటే సార్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను, ఈ కారణంగా రాలేకపోయాను, ఫ్లడింగ్ అయిపోతుందని చెప్పని. ఎంత సిగ్గుచ్చేటు. అది పెద్ద వర్షం, అది వానాకాలం వర్షం రాదా? మౌలికమైన సదుపాయాలు కల్పించలేకపోతున్నారు. వరద నీటి పారుదల లేదు, మంచినీటి సరఫరా లేదు. ముఖ్యమంత్రి ఇంటికి నేను ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నాను. వారానికి 2 రోజులు నీళ్ళు రావు, మంచినీళ్ళు లేవు. వచ్చేది ఒక రోజైనా కూడా మనం పట్టుకుని చేసుకుంటాం, అది కూడా అందట్లేదు. ఇక్కడ కూడా వాటర్ మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు అందించలేకపోయిన ప్రభుత్వాలు, మురుగునీటి పారుదల చేయలేని ప్రభుత్వాలు మంచినీళ్ళు మురుగునీళ్ళు కలుస్తున్నాయి. వర్షం వస్తే వరదలు తెచ్చే ప్రభుత్వాలు, రోడ్డు ఉండదు, ట్రాఫిక్ నియంత్రణ ఉండదు. కానీ ఇవన్నీ ఉండవు అంటున్నారు. కానీ మరొక వైపు మాత్రం మూసీని మాత్రం సుందరీకరణ చేస్తామనే మాటలు కూడా ఉన్నాయి కదా. ముందు ఇవి ఇంపార్టెంటా అవి ఇంపార్టెంట్ అంటే ఏం చెప్పగలుగుతారు? మూసీని సుందరీకరణ చేయొద్దని నేను అంటలా, కానీ ఏం చేస్తున్నారంటే మనకి ముందు మీరు మౌలికంగా చేయాల్సిన పని విస్మరిస్తున్నారు. రెండోది, మూసీ సుందరీకరణ కావచ్చు, లేక్స్లో ఈ సూవేజ్ కలపకుండా ఉండటం కావచ్చు, తక్కువ ఖరీదుతో మంచి పద్ధతులు ఉన్నాయి. మనకి దాని మీద ఆసక్తి లేదు. ఒక 30,000 కోట్ల ప్రాజెక్ట్ అనగానే మనందరికీ కళ్ళు బ్యాగ్ మెల్లమెల్ల మెరిసిపోతాయి. 30,000 కోట్ల ప్రాజెక్ట్ అంటే 3,000 కోట్లు మనకు దక్కేస్తుంది, మనకు బాగుంటుంది. తర్వాత ఏమైంది ఎవడో పట్టించుకోడు. 30,000 కోట్లు మిగులుతుంది, అంతే ఖర్చు అయింది మిగులుతుంది, మనకి అప్పుల ఖాతాలో చేరిపోతుంది. రేపు పొద్దున్న దీనివల్ల ఏమైంది, మళ్ళీ మామూలే. ఇంకో ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఈసారి 50,000 కోట్లు ఖర్చు పెట్టి సరస్సులన్నీ బాగు చేస్తూ ఉంటారు, అది ఖర్చు పెట్టేస్తాం. ఆ తర్వాత కూడా 1,00,000 కోట్లు ఈసారి అంటాడు. మనకి ఇది అసలు ఏం ఖర్చు పెడుతున్నాం, ఏం ఫలితం వస్తుంది, తక్కువ ఖర్చుతో ఈ పని చేసే అవకాశం ఉందా, కొత్త టెక్నాలజీలు ఏమైనా ఉన్నాయా, ప్రపంచంలో ఏం చేస్తున్నారు, కొంతమంది ఎవరైనా ముందుకొచ్చి చేసేవాళ్ళు ఉన్నారా వాళ్ళందరూ వాళ్ళు, ఇది మనం చూడాల. ప్రతి కూడా ఒక హై కాస్ట్ ప్రాజెక్టు కింద చేసేసి దానిలో ఆమ్యామ్యాలు మింగేసి పెద్ద బ్రహ్మాండ పబ్లిసిటీ ఇచ్చేసి
ఆ తర్వాత అంతా నాశనం అయింది, ఏం కాలేదని చెప్పంటే మామూలు అయిపోతాం, మళ్ళీ మళ్ళీ మొదలెడతాం ఇంకోసారి. ఇప్పుడు హైదరాబాద్లో మహానగరం గురించి మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా నీళ్లు కావచ్చు, ఇప్పుడు మురుగునీళ్ళు కావచ్చు, వర్షం వస్తే సముద్రాలు చెరువులు తలపిస్తున్నాయి, రోడ్లు కావచ్చు, సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎందుకు ఇట్లాంటి టాస్క్లని, ఇలాంటి మీరు అన్నారు బేసిక్ థింగ్స్, ఈ బేసిక్ థింగ్స్ మీద దృష్టి పెట్టకుండా మిగతా ఏంటేంటో వాటి మీద పెట్టే విధానం చూస్తుంటే అంటే ప్రభుత్వాల పనితీరులో మార్పు రావట్లేదా, వాళ్ళ మెదళ్లలో ఇంకొంచెం తొలగించాలా? దీనికి వివిధ కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి ప్రభుత్వం ఎందుకు అన్నది మన అధికారులకి, నాయకులకి, పత్రికలకి, ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. అన్నిటికీ ప్రభుత్వమే సర్వస్వం అన్న పిచ్చిలో ఇంకా ఉన్నాం మనం. ప్రభుత్వం మౌలికంగా మానవ సమాజం ప్రభుత్వ వ్యవస్థని, ప్రభుత్వాన్ని ఎందుకు నిర్మాణం చేసుకుంది? జంతువులకు ప్రభుత్వాలు లేవే, లేదు, వాళ్ళకి అవసరం లేదే. మానవ సమాజం కృత్రిమంగా ఏర్పాటైంది మేధస్సు వల్ల. పిల్లల్ని పెంపకం 15-16 ఏళ్ళు పెంచాల్సిన అవసరం ఉండటం వల్ల మానవ సమాజం అవసరమైంది. మనకు మేధస్సు ఉంది కాబట్టి టెక్నాలజీ పెరుగుతుంది. కాబట్టి ఉమ్మడి వసతులు, ఉమ్మడి సౌకర్యాలు, ఉమ్మడి అవసరాలు తీర్చడం కోసం సొంత పనులు మనం సొంతంగా చేసుకుంటాం. సొంతంగా చేసుకోలేనివి ఉమ్మడిగా చేయాల్సినవి, అవి చేయకపోతే నష్టం జరిగే ఉన్నాయి. దోమలు కుడుతుంటే చికెన్ గున్యా వస్తుంది, మీకు డెంగీ వస్తుంది. దోమల నివారణ మీరు సొంతంగా మాత్రమే చేసుకోలేరు, ఉమ్మడిగానే చేయగలం మనం. రవాణా కావాలంటే ఉమ్మడిగా మాత్రమే చేయగలం. ట్రాఫిక్ నియంత్రణ కావాలంటే ఉమ్మడిగా మాత్రమే చేయగలం. కోర్టులు, మంచి ప్రమాణాల విద్య, ప్రతివాడు స్కూల్ పెట్టుకోలేడు, మంచి ఆరోగ్యం. ఇది మర్చిపోయినాం మనం. ప్రభుత్వం పాత్ర ఎప్పుడైతే మర్చిపోయినామో ఒక గందరగోళంలో గురైపోయినాం మనం. రెండోది ఏమవుతుంది, మనకి పెద్ద ప్రాజెక్టులు, గ్లామరస్ ప్రాజెక్ట్ అంటే పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది. జనానికి కూడా పాపం విషయం తెలియక ఇది అద్భుతం అనుకుంటున్నారు. దానిలో డబ్బులు నొక్కేయచ్చు. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయితే మనందరికీ తెలుసు, ప్రాజెక్టులో 10% కమిషన్ అంటే చాలా ధర్మంగా చేసినట్లు లెక్క. 30% కూడా ఉంటుంది. అంత కాంట్రాక్టులు, ఈ కమిషన్లు, మనకు కావాల్సిన వాడికి ఇచ్చుకోవటము, పని జరిగిందా లేదని తర్వాత చూద్దాం. ఏదో కొన్ని రంగాల్లో కొన్ని ప్రాజెక్టులు తప్ప డబ్బంతా సద్వినియోగమైంది, పని జరిగింది, మంచి ప్రమాణాలతో మనకు మరుగు సదుపాయాలు వచ్చినాయని చెప్పి నమ్మకంగా చెప్పగలుగుతున్నాం మనం? అది పూర్తిగా పోయింది. మూడోది, రోజువారీ పనితీరు మెరుగుపరచాలని చెప్పంటే మంచి విద్య అందించాలి, స్కూళ్ళల్లో మంచి ఆరోగ్యం అందించాలి, లేకపోతే మంచినీళ్ళు సరిగ్గా వచ్చేట్టుగా మంచి ప్రమాణాలు అందించాలి, మురుగునీరు కలవకుండా ఉండాలి, లేకపోతే వర్షం వస్తే వరదలు రాకుండా ఉండాలి. ఇది చాలా పెయిన్ఫుల్ టాస్క్, ఇది బోరింగ్ వర్క్. ఇది దీంట్లో గ్లామర్ లేదు, ఎక్సైట్మెంట్ లేదు, పెత్తనం చెలాయించడం లేదు. మీరు క్షేత్రంలోకి దిగి రోజు కష్టపడాలి. ఒక మున్సిపాలిటీలో చెత్త ఎప్పటికప్పుడు మూవ్ చేస్తున్నారా లేదా, కీటకాలు చేరుతున్నాయో చూడాలనుకోండి, ఆ మున్సిపల్ సిబ్బంది కానీ మిగతా వాళ్ళు కానీ పొద్దున్నే వెళ్ళి చూడాలి ఏం జరుగుతుందని చెప్పండి. చాలా బోరింగ్ వర్క్, అది చికాకు కలిగించే పని. కానీ ఇదే ఇంపార్టెంట్ కదా, అది ఇంపార్టెంట్. మనకు ఆ చికాకు కలిగించే పని ఇష్టం లేదు. కాళ్ళ మీద కాలు వేసుకుని మహారాజులుగా బతికే పని చాలా ఇష్టం ఉంది. మనం రోడ్డు మీద వెళ్తుంటే మీకు వర్షం కురిస్తే ఎక్కడికి వెళ్ళినా మీకు అర్థమవుతుంది ఎందుకని ఇక డ్రైనేజ్ సరిగ్గా లేదు, ఎందుకని తారు రోడ్డు మీద నీళ్ళు నిలిచిపోతున్నాయి. రోడ్డు మీద నీళ్ళు నిలవకూడదు. ఎంత వర్షం పడ్డా కూడా తారు రోడ్డు మీద నీళ్ళు నిలవకూడదు. నిలబడితే గ్యారంటీగా రోడ్డు నాశనం అయిపోతుంది. ట్రాఫిక్ ఎలాగో ఇబ్బంది వస్తుంది, అది కాకుండా రోడ్డు నాశనం అయిపోతుంది. ఎందుకు అవుతోంది? బర్మ్ సరిగ్గా ఎందుకు లేదు, దీన్ని బాగు చేద్దాం. ఇది మనకు చూస్తే మీరు ఇంజనీరింగ్ చదవక్కర్లా, మెడ మీద తలకాయ అంటే అర్థమవుతుంది. ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తప్ప, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు 190 మంది అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతోంది, ఎందుకని ఇక్కడ ఫ్లడింగ్ అవుతోంది, ఎందుకు నీళ్లు నిలుస్తున్నాయి, నిలవకుండా ఉంటే ఏం చేయాలి, ఆ టైంలోకి వెళ్ళి చూడాలి కదా. హాయిగా కూర్చుంటారు. 11 ఆఫీస్కి వెళ్తారు. కొద్దిమంది చిత్తశుద్ధున్నాడు తప్పితే వెళ్ళగానే ఛాయ్ బాతా కానీ, ఆ తర్వాత లంచ్ టైం వచ్చేస్తుంది. ఈ లోపల పైరవీలు, ఫ్రెండ్లతో కబుర్లు ఫోన్లలో, 4 గంటలుగా మనం తిరిగి బయలుదేరుతాము. కాబట్టి ఈ 3 కారణాలు, ప్రభుత్వం పాత్ర ఏమిటో అర్థం కాక, హై కాస్ట్ ప్రాజెక్టులు పెద్ద గ్లామర్ ఉండే తీసుకుంటే డబ్బులు వస్తుంది, పెద్ద ప్రచారం వస్తుంది, ప్రజలకు ఫలితం రాకపోయినా కూడా నిజంగా ప్రజలకు అవసరమైనటువంటి బాగు చేయాలని చెప్పంటే చిత్తశుద్ధ పనిచేయాలి. హాస్టల్ ఉన్నాయా లేదా, ఆ శాఖ అధికారులు నిరంతరం అక్కడికి వెళ్ళి ఆ పిల్లలతో కూర్చుని ఊరికే పైపైన కాకుండా కాగితాలు చూడడం కాకుండా పిల్లలు ఏమవుతున్నారు, వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంది ఒకసారి చూస్తే మనకు అర్థమైపోతుంది. వాళ్ళకి పౌష్టికాహారం వస్తుందా లేదా, వాళ్ళకి జబ్బులు వస్తున్నాయా లేకపోతే మామూలుగా ఉన్నారా, జ్వరాలు వస్తున్నాయా, దోమలు కుడుతున్నాయా లేదా, వెళితే అర్థమైపోతుంది. వెళితే కదా అసలు వీళ్ళు 1 గంట వాళ్ళతో గడిపితే కదా. దారుణం ఏంటి సార్, అంగన్వాడీ పిల్లల విషయంలో నేను సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పిల్లలందరికీ గుడ్లు పెట్టిరు, ప్రేయర్ చేయించారు, దాని తర్వాత మళ్ళీ ఆ గుడ్లు అంటే ఫోటో కోసం పంపించాలి కదా, మళ్ళీ ఇంటి నుంచి అంటే ఇక్కడ కనీసం కొంచెం మానవత్వం కూడా, చిన్న పిల్లలు ఆ గుడ్లు మనం తీసుకోవచ్చా అంటే ఇవన్నీ కొట్టుకుపోయినాయి. ఇది ఈ పరిస్థితి ఉంటే ఉపాధి విషయానికి వచ్చేసరికి ప్రతి గవర్నమెంట్
మేము వచ్చేసరికి 2 లక్షలు, ఇప్పుడు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎవ్రీ మంత్ జాబ్ క్యాలెండర్ అన్నారు. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా పిల్లలందరూ మా ఉద్యోగాలు అనేసి మాకు డిఎస్సి ఇంత మెగా డిఎస్సి వేయాలని చెప్పి గ్రూప్ 1 గ్రూప్ 2 100 ఈవెన్ ఈ నేపథ్యంలో ఇంత వీళ్ళని రాజకీయాల కోసం రెచ్చగొడితే ఇప్పుడు అందరూ మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి కనపడ్డ చోటల్లో వాళ్ళు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు. మనం ఏంది కొంచెం పరిస్థితి? నిజాయితీగా మాట్లాడి నేర్చుకోవాలి. తెలంగాణ ప్రభుత్వంలో మొత్తంలో కలిపితే నాకు సరిగ్గా సంఖ్య తెలియదు, బహుశా 4 లక్షల మంది ఉద్యోగులు ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 9 లక్షల మంది ఉండేవాళ్ళు. ఓకే. తెలంగాణ ప్రభుత్వం మొత్తంలో కలిపితే 4 లక్షల మంది ఉంటారు. ఒక 10,000 20,000 అటు ఇటు పడవచ్చు. ఒక సగటు ఉద్యోగి 30 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంటాడు. 35 కూడా ఉంటారు, ఎందుకంటే 24 చేరతారు, కొంతమంది కొంచెం లేటుగా చేరవచ్చు. 35 ఏళ్ళు ఉంటారు. అంటే ఏడాదికి 4 లక్షల మందిని 30 ఏళ్ళు లెక్కేస్తే ఏడాది సగటున 3-3.5% మంది రిటైర్ అవుతారు. అంటే 4 లక్షల మంది ఉద్యోగుల్లో ఏడాదికి రిటైర్ అయ్యేవాళ్ళు 10-12 వేలు. 10-12 వేలు ఇవి ఉద్యోగాలు ఉన్నది. నేను ఎవరినైనా కూడా వినమ్రంగా అడుగుతున్నాను, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెస్తావు నువ్వు? ఎందుకు తెస్తావు? అంటే వీళ్ళని పోషించడం కోసమేనా ఈ దేశంలో ప్రజలంతా పన్నులు కట్టేది? ఏ పని లేకుండా ఉద్యోగులను ఎందుకు పెట్టుకున్నావు? మీకు సరదాగా ఉందని పెట్టుకుంటారా ఉద్యోగుల్ని? పన్ను కట్టేవాళ్ళం మేము, వాళ్ళ వల్ల మాకు ప్రయోజనం రావాలి, మాకు పని చేస్తారని, మాకు ఉమ్మడి సేవలు అందిస్తారని మేము వాళ్ళని పెట్టుకున్నాం అనుకుంటున్నాం. ఉమ్మడి సేవలతో మీరు చేసే పనితో సంబంధం లేకుండా మా పన్నుల డబ్బులు మార్కెట్ కంటే 3 రెట్లు జీతాలు ఇచ్చి వాళ్ళని పోషించాలని, ఏదో మీ ప్రాపకం కోసం ప్రజల్లో అపోహలు ఉన్నాయి, అపార్థాలు ఉన్నాయి, విషయం తెలియదు కాబట్టి, అమాయకులు కాబట్టి వాళ్ళని రెచ్చగొట్టి మేము ఉద్యోగాలు ఇస్తామని భ్రమ పెడితే, జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వంలో ఉద్యోగాలు నిరుద్యోగానికి పరిష్కారం అన్నటువంటి అబద్ధాన్ని చెప్తే ఇంతకంటే అన్యాయం ఇంకేమైనా ఉందా? 100 మంది మార్కెట్లో పనిచేస్తుంటే వివిధ రంగాల్లో వివిధ ఉత్పత్తుల్లో 3 ప్రభుత్వంలో ఉండేది. 100లో 3. ఈ 3ని ఎంత పెంచుతారు మీరు? పెంచిన కొద్దీ జీతాలు. ఆంధ్రప్రదేశ్లో 93,000 కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతభత్యాలు ఖర్చు అవుతుంది. తెలంగాణలో నా దగ్గర అంకెల్లో బహుశా 70-75 వేల కోట్లు ఉంటుంది. 2 రాష్ట్రాలు కలిపితే 1,65,00,70,000 కోట్ల రూపాయలు జీతాలు పెన్షన్లకే సరిపోతుంది, వేరే పరిపాలన ఖర్చు కాకుండా. రోజుకి 500 కోట్లు ఖర్చు పెడుతున్నారు మీరు ఉద్యోగుల మీద. 1000 రూపాయలు చేస్తారా దీన్ని? 1000 కోట్లు చేస్తారా? ఏ పని లేకుండా మాకు? అంటే వీళ్ళని పోషించడమే మా బాధ్యత, ఇంక వేరే పని కాదా? ప్రభుత్వాలు అందుకోసం ఉన్నాయా? ఏం పని చేస్తున్నారో మనం చూసాం కదా, చట్టబద్ధ పాలన అట్ట తగలడిందో మనం చూసాం. కోర్టుల్లో ఈ దేశంలో 10 ఏళ్ళు తిరగకుండా న్యాయం వస్తుందని ఒక్కడికి చెప్పను నాకు. ఒక మహిళ రోడ్డు మీదకి వెళ్తుంటే భయం లేకుండా ఉంటుంది నాకు అన్న వాతావరణం చెప్పను నాకు. ఆ కలకత్తాలో గొడవ అంతా ఏంటి? దేశం అంతా ఇప్పుడు ఎట్టుకుపోతుంది, కారణం ఏంటి? ఆడపిల్ల సాయంత్రం 6 గంటల తర్వాత బయట ఉంటే తల్లిదండ్రులు భయం లేకుండా లబడబ కొట్టుకోకుండా ఉంటున్నారని చెప్పను నాకు. ఏమైనా అవసరం వస్తే వెంటనే యంత్రాంగం స్పందించే చట్టబద్ధ పాలన అక్కడ నిలబెడుతుందని చెప్పను నాకు. ట్రాఫిక్ దగ్గర నియంత్రణ సరిగ్గా ఉంటుంది, రెడ్ లైట్ వాడు జంప్ చేయడు, చేస్తే వాడు శిక్ష పడుతుంది చెప్పనండి. మీరు రాగానే చేసింది మొట్టమొదట ఈ పెనాల్టీస్ అన్ని వేవ్ చేయటం ఆయా. మిమ్మల్ని పెట్టుకుంది పెనాల్టీస్ పెట్టి ట్రాఫిక్ని నియంత్రించడం కోసం. మీరు చేసేది పెనాల్టీస్ తీసేసి ట్రాఫిక్ని నాశనం చేయడం కోసం. ఏ పని కోసం ప్రభుత్వాన్ని పెట్టామో కరెక్ట్గా ఆపోజిట్ చేస్తున్నారు మీరు. దానికోసం ఉద్యోగులను పెడుతున్నారు, దానికి జీతాలు 3 రెట్లు ఇస్తున్నారు. అది ఉపాధి కల్పన అంటున్నారు, నిరుద్యోగానికి పరిష్కారం అంటున్నారు. ఒక్కసారి గుండె మీద చేసుకుని చెప్పండి, ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ, పార్టీల ఎమ్మెల్యేలు కానీ, వివిధ పార్టీల నాయకులు కానీ, మీడియా వారు కానీ, అలాగే యువతను నేను కోరుతున్నా, మీకు నైపుణ్యం ఉత్పత్తి చేయటం తప్ప ఇంకో మార్గం ద్వారా ఉపాధి ఉందనుకుంటే అంతకంటే పొరపాటు లేదు. ఆర్థిక వ్యవస్థ పెరగాలి, నైపుణ్యం రావాలి, మీకు ఉత్పత్తి చేయడం ఉత్పాదకత రావాలి. ఇంక వేరే మ్యాజిక్ ఏం లేదు. ఇవన్నీ అబద్ధాలు, మన మోసం చేయడం కోసం అంతే. ఇది మళ్ళీ 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 సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిన మనం చెప్పాలి. వీళ్ళు చెప్తున్నది ఇదే వింటారు కదా, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారట. ఎక్కడి నుంచి? నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎక్కడి నుంచి? ఎక్కడున్నాయి ఉద్యోగాలు? దేశం మొత్తంలో ఉన్న ఉద్యోగాలు, భారతదేశంలో జాతీయ స్థాయి, రాష్ట్రాలు, సైన్యము, తర్వాత రైల్వేసు అందరూ కలిపి ఉద్యోగాలు ఉన్నది 2 కోట్లు. దేశం మొత్తంలో మీకు వచ్చేది ఏడాదికి 6 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి. దేశం మొత్తానికి సైన్యము, రైల్వేస్ కూడా కలిపి. ఎవరిని మోసం చేస్తున్నాం మనం?
సరే, నిరుద్యోగ ఉద్యోగులు ఏం సమస్య పని ఎట్లా చేస్తున్నారు? మరి ఎట్లా నిరుద్యోగ ఇప్పుడు ఈ ముక్క అనేది నాకు తెలిసి మీరు ఇన్నేళ్లకెళ్ళో చూస్తున్నారు, నిరుద్యోగ సమస్య సొల్యూషన్ ఏంటి అంటే వీళ్ళతో ఎప్పుడన్నా చర్చలు జరిపినప్పుడు దానికి వీళ్ళు ఒప్పుకోవట్లేదు. దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రాల విషయం మనకు నిరుద్యోగ సమస్య బాగా వినిపిస్తుంది. దీన్ని సస్టైన్ చేయాలంటే ఏం నేను చేయాలి 2, అసలు? 3 ఉదాహరణలు ఇస్తాను విజయ్. అచ్యుతాపురం అని చెప్పిన ఒకటి ఉన్నది, అనకాపల్లి జిల్లా, ప్రస్తుతం పూర్వం విశాఖపట్నం జిల్లా. ఓకే. బ్రాండిక్స్ అని శ్రీలంక కంపెనీ ఉన్నది. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం 18,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. అదివరకు 22,000 మంది ఉండేవాళ్ళు. కోవిడ్ తర్వాత తగ్గారు కొంచెం. చుట్టుపక్కల 100 గ్రామాల్లో ఒక్క మహిళకు కూడా నాకు ఉపాధి కావాలంటే ఉపాధి లేని వాళ్ళు లేరు. అలాంటి బ్రాండిక్స్ ఈ దేశంలో ప్రతి జిల్లాలో రావడం సాధ్యం. వాళ్ళంతా గార్మెంట్ మేకింగ్, వాళ్ళు విక్టోరియా సీక్రెట్కి అండర్ గార్మెంట్స్ చేస్తున్నారు. ఈ దేశంలో పుష్కలంగా పత్తి ఉంది. మన మహిళలకు కానీ లేకపోతే పనిచేసే వాళ్ళకి కానీ కొట్టడం తెలుసు, లేకపోతే నరకడం చాలా తేలిక. నిరుద్యోగం అన్నవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు దేశంలో. ఎందుకు అన్ని చోట్ల జరగట్లేదు? దుర్మార్గపు లేబర్ లాస్ని పెట్టి ఒక ఉద్యోగం ఇచ్చే మనిషి, ఒక ఎంటర్ప్రెన్యూర్ పొరపాటున 10 మందిని ఉద్యోగంలో పెట్టుకుంటే పాపం చేసి అనిపిస్తున్నారు వాడితో. ఉద్యోగులు లేనటువంటి ఉత్పత్తి కావాలని ఎంటర్ప్రెన్యూర్స్ కోరుకుంటున్నారు. ఎందుకని? ఉద్యోగులు ఉండగానే వాడి తలకాయ తినేస్తున్నాం మనం. ఈ ఇన్స్పెక్షన్లు, లంచాలు, వేధింపులు, సాధింపులు. చివరికి ఏమవుతుంది? ఉపాధి కల్పించని ఆర్థిక వ్యవస్థ వస్తున్నది. ఒక భేద దేశంలో ఉపాధిని పెంచే ఆర్థిక వ్యవస్థ రావాలి. చైనాని తీసుకోండి. చైనా మనకంటే 4 రెట్లు ఎక్కువ ఉత్పత్తి, 4.5 రెట్లు ఎక్కువ ఉన్నది చైనా జీడిపి. అయినా కూడా మనకంటే సహజంగానే జనాభా తక్కువ ఉన్నారు. అందులో పనిచేసే వయసులో వాళ్ళు తగ్గిపోతున్నారు చైనాలో. ఎందుకంటే వాళ్ళు జనాభా నియంత్రణ మనకంటే ముందుగానే చేశారు, 30 ఏళ్ళ ముందు చేశారు. దానివల్ల పనిచేసే వయసు వాళ్ళు తగ్గిపోతున్నారు. అయినా కూడా ఈ తక్కువ నైపుణ్యంతో పనిచేసేటువంటి గార్మెంట్ సెక్టర్లో వాళ్ళు మనం సమానంగా ప్రత్యుత్పత్తి చేస్తాం. గార్మెంట్ సెక్టర్లో మనం $40 బిలియన్ ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తుంటే చైనా $320 బిలియన్ ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తుంది, 8 రెట్లు. ఎందుకని? ఉపాధి కల్పించడమే ఉద్యమంగా పెట్టున్నారు అక్కడ. మన ఉపాధిని చంపేయటమే ఉద్యమంగా మనం పెట్టుకున్నాం. ఎందుకు అది అంటున్నా, ఎందుకు వస్తుందా తేడా? ఎందుకంటే పిచ్చి లేబర్ లాస్. ఒక ఉదాహరణ చెప్తాను. అడుగడుగునా కూడా ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ మనం చేసే పనులన్నీ కూడా ఉద్యోగాల సృష్టికి వ్యతిరేకమైనవి, ఉద్యోగాల సృష్టిని ఆపేసినాయి. అలాగే చదువు కోసం లక్షల కోట్లు దేశం అంతా ఖర్చు పెడుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నేను ఎన్నిసార్లు ప్రతిరోజు చెప్తుంటాను, బోరు కొట్టేదాకా చెప్తుంటాను. 90,000 లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక్కొక్క బిడ్డ మీద. 180 మంది పిల్లలకి పొట్టగొస్తే అక్షరముఖ రాదు. ఆ పిల్లల పాపం కాదు, పిల్లలు తప్పు కాదు. మనం టీచర్లకు జీతాలు ఇవ్వటము, స్కూల్ బిల్డింగ్లు కట్టడమే తప్ప పిల్లలు ఏం నేర్చుకుంటున్నారని ఆలోచన లేదు, అది పెంచాలన్న ఆసక్తే లేదు. నైపుణ్యం లేకపోతే ఆధునిక యుగంలో మీరు ఉద్యోగం ఎట్లా పనికి వస్తారు? మీరు 10వ తరగతి పూర్తి చేశారని సర్టిఫికేట్ వస్తుండే, 196 మంది పాస్ అయిపోతున్నారు. మీ లెక్కల ప్రకారమే 100కి 2 నుంచి 10 మంది మాత్రమే 10వ తరగతి స్థాయిలో వాళ్ళకి పరిజ్ఞానం ఉన్నది. గవర్నమెంట్ లెక్కల ప్రకారం, నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో 100కి 50 మందికి గడియారం చూసి టైం చెప్పడం చేత కాదు. మార్కెట్లో తూకం రాళ్ళు పెట్టడం చేత కాదు. ఏమైనా తూకం వేయాలంటే చిన్న కూడిక తీసివేత చేయడం చేత కాదు. మరి వాళ్ళు ఏ రకంగా ఆధునిక యుగంలో ఎలా ఉపాధిలో పెడతారు? మీరు చెప్పండి నాకు ఒకసారి. దేనికి పనికి వస్తారు? ఏదో ఉత్పత్తి చేయాలిగా. మనకు పనికొచ్చి ఏదో పని చేయాలి. మీ కెమెరామన్ ఉన్నాడు, ఆయన కెమెరా ఎలాగో ఫోకస్ చేయాలో తెలియకపోతే, ఎలాగా ఈ ఫిల్మ్ చేయాలో తెలియకపోతే, తర్వాత ఎడిటింగ్ ఎట్లా చేయాలో తెలియకపోతే ఆయన మీరు కూర్చోబెట్టి ఎలా ఉద్యోగం వేస్తారు? మీరు డెఫినెట్గా సాధ్యమా? ఆ లైటింగ్ పెట్టడానికి లైటింగ్ తెలియకపోతే అసలు ఆయన ఎలా మీరు పోషిస్తారు? అట్లా ఉంది గవర్నమెంట్. స్కిల్ ఉండాలి కదా. సో స్కిల్ లేనటువంటి విద్య వల్ల ఏమవుతుంది? ఓ పక్కనేమో మీరు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఎవరినైనా కనుక్కోండి, మీకు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఏదో పరిశ్రమ పెట్టేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, పెట్టుబడి పెట్టేవాళ్ళు పెట్టుకుంటాడు. వాళ్ళందరూ అడుగుతున్నారు, మనుషులు లేరండి, స్కిల్ లేదండి, మనుషులు లేరండి, పనిచేసేవాళ్ళు మనుషులు లేరండి అని చెప్పాను. ఇంకెక్కడనే ఉంటుంది విడ్డూరం? ఉద్యోగాలు కావాలని లక్షల మంది వెనకాల పడుతుంటే, ఉద్యోగాలు ఇద్దామని కోరిన వాళ్ళకి మనుషులు, పనికొచ్చే మనుషులు దొరకకపోతే ఎంత దారుణంగా ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రభుత్వం ఫెయిల్ చేయలేదు, విద్యా నైపుణ్యం లేకపోవటం. ఐటీఐలను పెట్టాం, పేరుకి నామమాత్రం. పాలిటెక్నిక్ పెట్టాం, పేరుకి నామమాత్రం. ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం, పేరుకి నామమాత్రం. ప్రపంచంలో ఎక్కడా కూడా ఐటీఐల కంటే పాలిటెక్నిక్లు ఐటీఐల కంటే ఇంజనీరింగ్లో భారతదేశంలో మీరు గమనించారు లేదో, ఈ 2 రాష్ట్రాలు మీరు చూడండి, 2 లక్షలు, 1,75,000, 2 లక్షలు ఇంజనీరింగ్ సీట్లు ఉంటే
ఐటీఐలో ఉన్నది 35,000 మంది, పాలిటెక్నిక్ ఉన్నది 35,000 మంది. మొత్తం ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంజనీర్ల కంటే ఐటీఐలు తక్కువ ఉంటారు. కానీ ఇక్కడ అట్లా ఉంది. ఎక్కడ ట్రైనింగ్ లేదు సరిగ్గా, ఐటీఐలో లేదు, ఇంజనీరింగ్లో లేదు. ఏదో మనం చదివామంటే మోసం రోడ్ల చేస్తున్నాం. మీదకి వస్తుంది. మరి ఉపాధి ఎట్లా వస్తుంది? ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీతో ఉపాధి రావాలంటే స్కిల్ లేకుండా, నైపుణ్యం లేకుండా ఎట్లా వస్తుంది మీకు ఉపాధి? అది లేదు. మౌలిక సదుపాయాలు లేవు. ఒక పరిశ్రమ పెరగాలని చెప్పంటే ఎవరినైనా ఎంటర్ప్రెన్యూర్ అడగండి, ఇప్పటికి కూడా ఈనాడు కూడా ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేధించుతుంటున్నారు. ఎవడో వచ్చే మీరు ఇంత వ్యాపారం చేస్తున్నారు కదా, ఇంత లాభం వస్తుంది కదా, నాకు ₹1,00,00,000 వచ్చి, ఏం కోటి అది తింటే కన్జ్యూమర్ తింటాడు, లేకపోతే వర్కర్ తింటాడు, నీకు ఇచ్చేది ఏంటని చెప్పంటే, ఇవ్వకపోతే నేను అసెస్మెంట్ రాసేస్తాను. అన్యాయం కదా, అన్యాయం అయితే చూసుకు ఏం చేస్తావు? నువ్వు కోర్టుకు వెళ్ళాలా, కోర్టుకు వెళ్తే 50% నువ్వు డిపాజిట్ చేయాలా, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది, లాయర్లు డబ్బులు ఇవ్వాలా, నాకు ఇవ్వు. దాంతో ఎంటర్ప్రెన్యూర్స్ ఏమయ్యారు? వీటితో నాకెందుకండి, ఒక చిన్న స్థలం కొనుక్కుంటే హైదరాబాద్లో మరో చోట అది పెరిగిపోతుంది, అలా ఉంటుంది, ఏ రిస్క్ ఉండదు, ఏ భయం లేదు, దాన్ని కాపాడుకుంటే చాలు అని ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాల వైఫల్యం ప్రతి రంగంలో, అయితే మూర్ఖపు ఆలోచనతో చెడు విధానాలు, లేకపోతే అవినీతిమయమైన వ్యవస్థ, సంపద సృష్టిని వ్యతిరేకించేటువంటి సమాజంలో ఉపాధి ఎట్లా వస్తుంది? ఇప్పుడు స్కిల్స్ పెంచకపోగా ఇప్పుడు మరి నిరుద్యోగ వృత్తి మీద పెడతామంటున్నారు. సరే, ఇవ్వలేదని వేరే విషయం అనుకోండి, ప్రతి ఒక్క నిరుద్యోగికి ఒక అంతకంటే పొరపాటు ఇంకేమన్నా ఉందా? ఆ డబ్బులు స్కిల్కి పెట్టండి, మీరు పనికొచ్చే స్కిల్కి పెట్టి ఉపాధి కలిగించండి. ఆ డబ్బులు ఈ మధ్యకాలంలో జాతీయ స్థాయిలో ప్రభుత్వం చేసినట్టుగా మీరు ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ లాగా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వండి. ఈఎల్ఐ అంటున్నాం. అంటే మీరు ఇంతమందిని తీసుకున్నట్టయితే కొంతకాలం పాటు నేను ఈపీఎఫ్ ఇస్తాను, మరొకటి ఇస్తాను, ఏదో ఒకటి దీర్ఘకాలం ఉద్యోగం వచ్చేటైతే అది ఎంతైనా చేయండి, ఉపాధి కల్పన కోసం చేయండి. కానీ ఉపాధికి పనికొచ్చేట్టుగా తయారు చేయకుండా, ఉపాధిని ఉత్పత్తి చేసే విధానాలను చేపట్టకుండా, ఉపాధి లేదు కాబట్టి డబ్బులు ఇస్తానని చెప్పంటే ఎంతకాలం ఎవరు పోషిస్తారు? మీరేం పోషించట్లా. ఫోటోల్లో మళ్ళీ ప్రజలు మరి మన మంత్రులు, మన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వాళ్ళ ఫోటోలు పొద్దున్న తాటికి అంత ఫోటోలు ఎంచుకుంటున్నారు, మేము ఎంత చేస్తాం. మీరేం చేయట్లా. మా డబ్బు ఇది, మా డబ్బు తగలేస్తున్నారు. పనికొచ్చేవాటి చేయకుండా, ఎందుకోసం మిమ్మల్ని ఎన్నుకున్నావు దానికోసం చేయకుండా మీరు మా డబ్బు తగలేసి మీరు ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. దేశం ఏమైందో మీకు లెక్కలేదు, పిల్లలు ఏమైనా మీకు లెక్కలేదు, యువత ఏమైందో మీకు లెక్కలేదు. ఇది సరైనది కాదు. ఇప్పుడు గ్యారంటీ స్కీమ్స్ అంటున్నారు ప్రజల కోసం. రైతుల విషయానికి వస్తే ఏకకాలంలో రుణమాఫీ అన్నారు. సో అది బడ్జెట్కు సరిపోవట్లేదు, సాధ్యమవుతలేదు. దానిపైన అప్పు చేసి అప్పులు రద్దు చేశారు, రేపు పొద్దున అప్పు పుట్టకుండా చేశారు. అంతే కదా. రుణమాఫీ చేసేస్తే సకాలంలో డబ్బు తిరిగి ఇచ్చిన వాడికేమో రుణమాఫీ వర్తించదు, ఎగ్గొట్టినాడికి రుణమాఫీ వస్తుంది. ఎలక్షన్లకు ముందు మేము రుణమాఫీ చేయబోతున్నాం ప్రకటించాము, అప్పు తీసుకుని ఎగ్గొట్టండి ముందే మీరు ప్రచారం చేశారు. మీరు గమనించట్లేదు. పరపతి వ్యవస్థ నిలబడుతుంది. ప్రజలు ఏమంటారు అంటే, ఇప్పుడు ఇది అవుతుంది, మళ్ళీ చూద్దాం, మళ్ళీ 5 ఏళ్ళకు మళ్ళీ, అంటే ఇది ఒక బ్లాక్ మెయిల్. కాబట్టి ఏమవుతుంది, ఇక డబ్బు తిరిగి ఇచ్చేవాడు కూడా ఎవడో, ఎందుకు తిరిగి ఇచ్చినవాడు పాపాత్ముడు, మూర్ఖుడు వాడు, తిరిగి ఇవ్వనాడు తెలియగలవాడు. 2 డబ్బు ఇచ్చేవాడు పరపతి ఇవ్వడానికి నీకెందుకు ఇస్తారు? నీకు అప్పు ఇక్కడ వస్తుంది, బ్యాంకులు కానీ ఇంకోటి కానీ అప్పు ఇవ్వడం మానేస్తారు. ఏమవుతుంది మార్కెట్లో? ఇప్పుడు కూడా కూరగాయలు అమ్ముకునేటువంటి ఆ తల్లి తోపుడు బళ్ళతోనో లేకపోతే దీంతోనో మార్కెట్లో రోజుకి ఆ పరిస్థితిని బట్టి ₹1 నుంచి ₹10 దాకా వడ్డీ కట్టాల్సి వస్తుంది రోజుకి. బ్యాంకుల్లో మీకు వచ్చేది సంవత్సరానికి ₹10 వడ్డీ, లేకపోతే ₹12 వడ్డీ. అది మాఫీ చేస్తానంటివి. నిజంగా కష్టంలో ఉన్నవాళ్ళు, ఎక్కడితే కానీ డొక్కాడన్న వాళ్ళు, ఆ రోజు కనుక వర్షం కురిస్తే ఆ రోజు సంపాదన లేకుండా ఇంట్లో పస్తులు ఉండేవాళ్ళు, వాళ్ళకి పరపతి అందాల. రుణమాఫీ కాదు పరిష్కారం. సకాలంలో సరైనంత మేరకు సరసమైన వడ్డీలకి రుణమంది ఏర్పాటు కావాలి. అక్కడ కావాలంటే వడ్డీ కొంత మాఫీ చేయండి మీరు సకాలంలో కడితే. రైతులకు ఆ పని చేస్తున్నారు. రైతులకు 3% వడ్డీ ఇప్పుడు, అంటే ఏడాదికి పావలా వడ్డీ అవుతుంది. అంతకంటే ధర్మమైన వడ్డీ సాధ్యం కాదు. కాబట్టి సకాలంలో సరిగ్గా అంత ఏర్పాటు చేయండి. వడ్డీ వ్యాపారం దగ్గరికి పోయి రోజుకి ₹1, రోజుకు ₹2, ₹10 వడ్డీ అవసరం లేకుండా చేయండి. అది మళ్ళీ తాగేసి డబ్బులు వృధా చేయకుండా ఆ డబ్బు పిల్లలకు పనికొచ్చేట్టుగా, ఆదాయం పెరిగేట్టుగా ఏర్పాట్లు చేయండి. అది చేయాలి. కానీ రుణమాఫీ అనేది ఎట్లా పరిష్కారం అవుతుంది? ఎన్నిసార్లు రుణమాఫీలు రాలేదు? ఏం పరిష్కారం ఉంది? కేసీఆర్ గారు చేశారు కదా, అంతకుముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చేసింది కదా, అంతకుముందు తావు ప్రభుత్వం చేసింది కదా, వీపీ సింగ్ ప్రభుత్వం. రోజు పరగడైపోయినాయి, మన బతుకులు బాగుపడ్డాయి, ఆదాయాలు ఎట్లా పెరిగినాయి రైతులకి.
కాబట్టి మనం ప్రజలకి వాస్తవాలు చెప్పి చిత్తశుద్ధితో ఆదాయాలు పెంచే మార్గాలు వెళ్తుంటే చాలా కష్టం. సార్ ఇప్పుడు సూపర్ 6 అని పెట్టినా లేకపోతే ఆర్ గ్యారంటీ స్కీమ్లను పెట్టినా మహిళలకు 2,500 రూపాయలు వాళ్ళు ఒక డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. పోనీ ఇవి అన్నీ ఆశ చూపిరు ప్రజలు కూడా ఎలక్షన్స్ సమయంలో ఏమైనా డబ్బులు ఇస్తారు కొత్త స్కీమ్స్ వస్తున్నాయంటే నేను అట్రాక్టివ్ అవుతున్నారు కదా అంటున్నాను. ప్రజలు నేను తప్పట్టను విజయ్, ఎందుకంటే ఓకే, ప్రజలు అడగకుండానే మీరు ఇస్తున్నారు. అవును, మొట్టమొదటి అలవాటు చేసింది మీరు. ప్రజలు పేదరికం బాధలో ఉన్నారు, సామాన్య ప్రజలు పేదరికం బాధలో ఉన్నారు. కాబట్టి 100 రూపాయలు అదనంగా వచ్చినా కూడా నా పిల్లలకి భోజనం సరిగ్గా పెట్టుకోవచ్చు, ఈ పూట ఆరోగ్యం చూసుకోవచ్చు, పిల్లవాడికి స్కూల్ ఫీజు తీసుకోవచ్చు, ఇంటికి ఇల్లు గడుస్తుంది సహజంగానే. ఆ కష్టంలో ఉన్నారు. మీరేం చేస్తున్నారు? ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ఈ ప్రభుత్వం వల్ల నా పిల్లలకి డబ్బు ఖర్చు పెట్టకుండా మంచి చదువు వస్తుంది, నీకు డబ్బు ఖర్చు లేకుండా మంచి ఆరోగ్యం ఉంటుంది, మౌలిక సదుపాయాలు బాగుంటాయి, ఉపాధిని కలిగించి వ్యవస్థ నిర్మాణం చేస్తున్నారు, నేను కష్టపడితే నా పిల్లలు ఎదుగుతారు రేపు, ఆ నమ్మకం కలిగింది అనుకోండి, ప్రజలు ఏమి ఆశించరు. కానీ ప్రజలకు ఎవరిని ఎన్నుకున్నా ఎంత పన్నులు కట్టినా నా బతుకులో తేడా పెద్దగా ఏమీ రావట్లేదన్న భావం ముఖ్యంగా పేదలకి. డబ్బున్న వాళ్ళు ఎలాగో ప్రభుత్వం ఆధారపడి వాళ్ళ తంటాలు పడుతున్నారు. వాళ్ళు సమాజంలో నెక్కుకోగలరు కాబట్టి, వాళ్ళకి నైపుణ్యం ఉంది కాబట్టి సంపాదించగలుగుతున్నారు. పెద్దగా నైపుణ్యం లేనప్పుడు, సంపాదించే శక్తి ఎక్కువగా ఉత్పాదకత లేనప్పుడు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నా కూడా నాకు ఎందుకు ఎన్నుకుంటున్నానో దానివల్ల ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా. ఎవరిని ఎన్నుకున్నా నా బతుకులో తేడా కనిపించట్లా. కాబట్టి చచ్చునుడి పెళ్ళికి వచ్చిందే కట్నం డబ్బులు తీసుకుంటున్నారు. ఆ పరిస్థితికి నెట్టింది ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు, వీళ్ళ వైఫల్యం. మనం వాళ్ళని ఆ బాధల్లోకి నెట్టి, ఆ కష్టాల్లోకి నెట్టి, ఆత్మగౌరవం ఉన్న సమాజంలో ఆత్మన్యూనత తీసుకొచ్చి 1950ల్లో ఈ దేశంలో ఎవడు చేజా చర్దించేవాడు కాదు. ఎంత పేద కుటుంబం అయినా ఒక సామాన్యులైనా సరే పౌరుషంగా ఉండేవాడు. ఆ పౌరుషాన్ని చంపేసి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేసి అబద్ధాలు చెప్పి ఎవరెన్నికైనా కూడా పెద్దగా ఏం మార్పు రాదన్న పరిస్థితి తీసుకొచ్చి ఈవేళ చచ్చినోడి బిడ్డకు వచ్చిందే కట్నం వాడు ఇస్తున్నాడు తీసుకుంటే తప్పే ఉందని తీసుకుంటుంటే అదే ప్రజలు తప్పుగా నిందిస్తున్నాం మనం. ఆ పరిస్థితి తీసుకొచ్చింది మీరు. ఇప్పుడు సంక్షేమం వద్దని ఎవరు అంటలా. పేద సమాజంలో రాజకీయం నడవాలంటే ప్రజాస్వామ్యంలో ఎంతో కొంత సంక్షేమం అవసరం, లేకపోతే ఓట్లు పడవు, అందరికీ డామన్ డిపాజిట్ పోతాయి. కాబట్టి ఆ పరిస్థితి దాటిపోయింది. కనీసం సంక్షేమాన్ని అభివృద్ధిని సమతూకం చేయకపోతే ఈవేళ తినేది రేపొద్దున మన పిల్లల భవిష్యత్తును కాపాడేది ఇంటికి ఒక బ్యాలెన్స్ని తీసుకురాకపోతే, అది కూడా ప్రజలు నచ్చకపోతే, అంతకంటే మూర్ఖపు రాజకీయము, అంతకంటే అవినీతి రాజకీయము, అంతకంటే అలసత్వంతో కూడిన సోమరిపోతు రాజకీయం ఇంకేమైనా ఉందా? నాయకత్వం బాధ్యత కదా అది. మన ఇంట్లో పిల్లలు, మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఉన్నారు కదా, ఏ పిల్లలైనా ఏమంటారు? అమ్మ టీవీ చూస్తాను నేను, అమ్మ సరదాగా బయటకు ఆడుకుంటాను నేను, అమ్మ వీడియో గేమ్స్ ఆడతాను రాత్రి 10 గంటలైనా కూడా. మనం ఏం చెప్తాం? నాన్న వీడియో గేమ్స్కి టైం ఉన్నది, అంతా వీడియో గేమ్స్ కాదు, సరదాగా బయటకు వెళ్ళి ఆడుకో, టీవీకి టైం ఉంది, దాని టైం దానికి, నువ్వు చదువు మీద దృష్టి పెట్టు, సరైన టైంలో నిద్రపో, సరిగ్గా భోజనం చేయి అది చెప్తే కొన్నిసార్లు మీ పాప ఎవరో వచ్చి ఐ హేట్ యూ అమ్మ అని తలుపు మూసేస్తుంది. ఆ క్షణంలో కోపం వస్తుంది, ఎందుకని తన మాట నగ్గలేదని. పిల్లల్ని ప్రేమించే తల్లిదండ్రులు ఏం చెప్తాం? ఆ క్షణంలో ఆ బిడ్డన్నా కూడా మనం పట్టించుకోకుండా నవ్వేసి అర్థమయ్యేట్టు చెప్తాం. తర్వాత పిల్లలకి అర్థమవుతుంది. మన సొంత పిల్లల్నే పెంచడం చాలా కష్టం, ఎందుకంటే ఆ క్షణంలో కావాల్సిన క్షణిక ఆనందం కోసం వాళ్ళు పిల్లలు తపన పడతారు. మనందరికీ పిల్లల్ని పెంచిన తల్లిదండ్రులందరికీ ప్రపంచం అంతా కూడా ఇది నరకమే, ఇది అనుభవించాల్సిందే. అలాంటిది సమాజంలో మీ పిల్లలు కాదు కదా, వాళ్ళు మీ జన్యు సంబంధం లేదు కదా, మీ మీద వాళ్ళకి ప్రేమ లేదు, వాళ్ళ మీద మీకు ప్రేమ లేదు, నటిస్తున్నారు కానీ. కాబట్టి తాత్కాలికమైనటువంటి కోరినప్పుడు దీర్ఘకాలికంగా ఏది అవసరమని చెప్పి పిల్లలకి తల్లిదండ్రులు ఏ రకంగా చెప్తారో అలా చెప్పే ప్రయత్నం చేయకపోతే మీరు నాయకత్వం ఎట్లా అవుతారు? అది నాయకుల బాధ్యత. ఈ రెంటిని సమతూకాన్ని కనీసం పాటించడం, తాత్కాలికమైన కూడా కావాలి, కానీ అదే పరిపాలన చెప్పనుకుని దాని చుట్టే రాజకీయాన్ని తిప్పేసి అన్నీ గ్యారంటీలే, అన్నీ ఫ్రీగా ఇచ్చేటాలే, అంతేగాని విద్య ఏం చేస్తావు, ఆరోగ్యం ఏం చేస్తావు, ఉపాధి కల్పన ఎట్లా వస్తుంది, వీళ్ళ ఆదాయాలు ఎట్లా పెరుగుతాయి, నైపుణ్యం ఎట్లా పెరుగుతుంది, అది దేవుడు చూసుకుంటాడు. అది రాజకీయం ఎందుకు అవుతుందండి? ఇంటికి పడుకోవచ్చు కదా, మీరు మీ కుటుంబాలను మీరు చూసుకోవచ్చు కదా. ఈ రకంగా కుటుంబాలు చూస్తే కుటుంబాలు కూడా నాశనం అవుతాయి. ఈ పరిపాలన మీరు చేసే పనులను మీ కుటుంబంలో తీసుకొస్తే మీ కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీ పిల్లల బతుకు నాశనం అయిపోతుంది. ఇదే అక్కడ అలా చేరి మళ్ళీ అక్కడ పిల్లల మీద ప్రేమ ఉంది కాబట్టి నచ్చేస్తారు వాళ్ళకి.
బాధ్యత గుర్తిరిగేట్టు చేస్తారు. సమాజం మీద ప్రేమ లేదు. మంది పిల్లలు తెస్తే మనకేం కావాలా, వాళ్ళ పిల్లల కుటుంబాలు నాశనం అయితే మనకేం కావాలా, నిరంతరం పేదరికంలో కూలిపోతే మనకేం కావాలా, మనకు కావాల్సిన అధికారం, మనకు కావాల్సిన పదవులు. ఇది ఏ రకంగా న్యాయం? సామాన్యులు ఆలోచించాలి. కాబట్టి ఇది బేదల తప్పు కాదు. ఏ రకంగానూ ఎవడికి ఓటేసినా నాకేమీ తేడా రావట్లేదు బతుకులో అన్న భావం కలిగినప్పుడు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అనుకుంటాడు. అదే ఉంది పరిస్థితి. అదే జరుగుతుంది. ఏదో రకంగా ఈ కోపం నుంచి బయటపడాలి. ఒక్కరూ అద్భుతాలు చేయలేం. అందుకే నేను ఈ ఉచితాలని ఆపేమని అంటలా. ఏది అవసరం కనీసం బ్యాలెన్స్ అన్నా చేయండి అయ్యా, కొంచెం ముందు చూపు చూపెట్టండి అయ్యా, ఈ రెంటిని కలపండి అయ్యా, ప్రజలకు అర్థమయ్యే ప్రయత్నం కొంత చేయండి అయ్యా అని చెప్పి అంటున్నాం. అదేం లేకుండా ఎప్పటికప్పుడు ప్రతిరోజు పరగడిపోయిపోయి ఏ రోజుకు ఆ రోజు ప్రతి చిన్న విషయంలో ఓట్లు వస్తాయా లేదా, ఏందా ఓట్లు ఎందుకు? పరిపాలన కోసం. పరిపాలన మర్చిపోయి ఓట్లు రంజు 5 ఏళ్ల పాటు ఓట్లు రంజు అయితే ఎట్లా? పోనీ అలాగే నేను ఓట్లు వస్తున్నాయా? ఎలాగో పోతున్నారు. మీరు ఎన్ని విన్యాసాలు చేసినా కూడా జనం అలాగో తిరస్కరిస్తారు కొంతకాలం పోయిన తర్వాత. తప్పదు. సొమ్ము పోయే శని బట్టే ఒక ఉన్మాదం ఆవహించింది మన. ఈ మాట కేవలం రాజకీయంలో వాళ్ళే కాదు, పత్రికలు బహిరంగ చర్చ నాశనం అయిపోయింది. ఈ కులం ఆ కులం గుడ్డిగా వాడు కాబట్టి వాడు పక్కన ఉంటానంతే తప్ప మనకి మందిగా ఏమవుతుందని చెప్పని ఆలోచన లేదు. మనం ఎంతమందికి చిక్కులు గుంజాం చూడండి, వాడు ఇప్పుడు ఎంతమంది డెంగ్యూ ఫీవర్ ఉంది చూడండి. ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తే, దోమల నియంత్రణ ఉంటే, వర్షాకాలం వస్తే ఒక బాధ, ఎండాకాలం వస్తే ఒక బాధ, దేనికి అవి ఫిక్స్ అయ్యి ఉన్నాయి. నాకు కూడా కాస్త గౌరవంగా బతికే వాళ్ళకు కూడా కాస్త తల్లిదండ్రుల చలవ వల్ల లేదా మన కష్టం వల్ల కొంత డబ్బులు పెద్ద ఇబ్బందులు అనుకున్నప్పుడు కూడా ఎక్కడేం దోమ కొడుతుందో, ఎక్కడే జబ్బు వస్తుందని భయంలో ఉన్నాం. ప్రపంచంలో మంచి పరిపాలన చోట ఈ బాధలు లేవే, ఈ ఇబ్బందులు లేవే. చైనాలో ఎవరో కూడా చిక్కుడుగా వస్తుందని భయపడరు అక్కడ. అంటే పరిపాలన ఎందుకో మనం మర్చిపోయినాం. కేవలం పెత్తందారితనం కోసం పరిపాలన. ఎందుకు ఎమ్మెల్యేలు అవ్వాలని కోరుకుంటారో, ఎందుకు 40 కోట్లు ఖర్చు పెడతారో నాకైతే అర్థం కావట్లేదు. ఇన్నేళ్ళు నేను చూశాను, నాకేం అర్థం కాదు. ఉన్మాదం తప్ప నాకేం అర్థం కావట్లేదు దానిలో అసలు. మీరు ఒక సైలెంట్, మీరు చేసే ప్రయత్నం, మీరు మార్పు కోసం చాలా చేస్తున్నారు వెనకాల. ఈ చేస్తున్న దాంట్లో మీకు ఎంత మేరకు అనిపించింది రిజల్ట్? అంటే మాకు బయట పోయి చూస్తే ఈ సమస్యలు చూస్తుంటేనేమో అసలు ముందుకు పోతుందా వెనక్కి పోతుందా అర్థం కాని సమస్య కనిపిస్తుంది. మీరు చేస్తున్న ఒక రకమైన పోరాటంలో మార్పు రావాలి, ఇంకా సమాజంలో ఇటు రాజకీయాల్లో మార్పు రావాలి. మంచి ప్రశ్న. నిజంగా ఈ రోజు మనం వేసుకోవాలి. కానీ 2 విషయాలు నేను నిరాశకి ఎందుకు గురి కాకూడదు అంటే, నిరాశ పరిష్కారానికి దారి తీయదు, మరింత నాశనం చేస్తుంది. 2 కారణాలు. ఒకటి, ఇంత అధ్వాన్నంగా ఉన్నాయని మనం చాలా మాట్లాడుతున్నాం, కానీ ఇంకో కోణం నుంచి చూడండి. గత 30-40 ఏళ్లలో, ముఖ్యంగా 1991లో నరసింహారావు గారు ఆర్థిక వ్యవస్థలో సంస్కరణ శ్రీకారం చుట్టిన దగ్గర నుంచి, నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు, మన జీవితంలో ఎన్ని మంచి మార్పులు వచ్చినా మీరు ఒకసారి లెక్కేసుకోండి. ఆనాడు ఇంతసేపు మనం మాట్లాడుకుంటే కరెంట్ ఉండేది కాదు, ఈసారి 30 సార్లు కరెంట్ పోయేది. ఏసీ అది ఊహించడానికి కూడా సాధ్యం కాదు. ఫోన్ లేదు. గవర్నమెంట్ టెలిఫోన్ మనం రావాలంటే 3 ఏళ్ళు పట్టేది, బోల్ డిపాజిట్ కట్టి. ఆ వచ్చినా ఎప్పుడు చెడిపోతుండేది. మన జీవితాల్లో ఈ 30 ఏళ్లలో చాలా చాలా మంచి మార్పులు కూడా వచ్చినాయి. కాబట్టి సమస్యలు ఎన్నున్నా కూడా దీర్ఘకాలంగా ఏం జరుగుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి మనం. అది మర్చిపోతే ఎప్పుడు నరకే కనిపిస్తుంది. ఆశావాదం దాని నుంచి వస్తుంది. రెండోది, మనకున్నప్పుడు మనం చాలా మాట్లాడుకునే వాళ్ళ ప్రభుత్వాల మీద, పరిపాలన మీద కొన్న నిస్పృహంతా వెడకెక్కాం. దాన్ని కన్స్ట్రక్టివ్గా ఛానలైజ్ చేయాలి, నిర్మాణాత్మకంగా. దీన్ని ఆల్ రైట్, దీనికి పరిష్కారాలు ఏంటి, దేవుడి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో బిడ్డ అంటే ఏం చేయాలో మనకు తెలియకపోతే, ఆ రకంగా నిర్మాణాత్మకంగా మనం ఈ బాధని, ఆవేదనని, ఈ వాస్తవాన్ని మలచలేకపోతే మన సమస్యలో భాగం అవుతాం. కాబట్టి మనమంతా చేయాల్సింది చేస్తుంది ఆ పని. ఒకటి, చారిత్రక దృక్పథం. నిరాశ కాకుండా ఎంత సాధ్యమో మరింత చేస్తే మరింత ఎక్కువ మంచిగా జరుగుతుంది. రెండోది, మన ఆవేదనని, మనం చూస్తున్న కఠోర వాస్తవాలని పనికొచ్చే రీతిని నిర్మాణాత్మకంగా మలచడం అట్లాగా. అందుకని నేనేనాడు కూడా పరిష్కారం లేని విమర్శ ఎప్పుడు చేయాలి. నా జీవితంలో ఎప్పుడైనా సరే మీరు చూడండి, గత 30 ఏళ్లలో ఒక్కసారి కూడా పరిష్కారాన్ని చూపని విమర్శ ఎప్పుడు చేయలేదు. రెండోది, మంచి చేస్తే అభినందించకుండా ఎప్పుడు ఉండలేదు. కొద్దిపాటి మంచి చేసినా కూడా దాన్ని ప్రోత్సహిద్దాం, అభినందిద్దాం. ఇంకో మార్గం లేదు. సమాజాలు బాగుపడడానికి ఇంకొకవన్నా సినిమాలో ఏంటంటే ఒక హీరో వచ్చి ఒక మంచి పాట పాడేసరికి అంత ముందుగా నరకం అన్నదా పాట వేసరికి స్వర్గం అయిపోతుంది. అది సినిమాల్లో సత్యం. లైఫ్లో ఎప్పుడు కూడా ఒక పాటతో నరకం స్వర్గంగా మారదు. నరకాన్ని స్వర్గంగా మార్చడం కోసం దాని వెనకాల చాలా పద్ధతులు కావాలి. అవి ఏర్పాటు చేయాలి, ఓపికగా కష్టపడాలి,
టైం ఇవ్వాలి. అసలు చివరిగా ఒకటి మనము ఇందాక మాట్లాడుకున్నాం, ఆడపిల్లల భద్రత, మహిళలు ఇంకా తిరిగే పరిస్థితి కనిపిస్తుందా మనకు రాత్రిపూట అనేది చూసుకుంటే, మనకు కలకత్తాలో జరిగిన ట్రైనింగ్ మెడికల్ స్టూడెంట్ పైన ఎట్లా చూడొచ్చు అంటే, మనమేమో చాలా గొప్పగా చెప్తున్నాము మహిళల భద్రత పైన, మనం ఎంత ఖర్చు పెట్టామో చెప్తున్నాము, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నో చెప్తున్నామో, కానీ తీరా చూస్తుంటే ఆ జరిగిన విధానం. ఇప్పుడు విజయ్ మీరు అన్నట్టుగా దీనికి స్పందించని మనిషి ఈ దేశంలో ఉండడు. అక్కడ ఎక్కడో ముక్కుపచ్చలారి నా పిల్లకి జరిగినా కూడా నా మనసులో నా చెల్లి కావచ్చు, నా కూతురు కావచ్చు, ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి ఈ భావం ఉంది. అందుకే నిర్భయ ఢిల్లీలో అయినా, లేకపోతే దిశ హైదరాబాద్ అయినా, ఇప్పుడు కలకత్తాలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్టూడెంట్కి అయినా కూడా మనందరం స్పందించడానికి కారణం ఏంటంటే, ఇది మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు కావచ్చు, మనం ప్రాణంగా ప్రేమించేది మన కుటుంబం కావచ్చు, ఎవరికైనా జరగచ్చు. ఎవరు ఇక్కడ జరుగుతుంది, ఇక్కడ జరగదని లెక్కలేదు. దానికి పశ్చిమ బెంగాల్లో నేరాలు కొంచెం తక్కువ. ఈ దేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కాస్త మధ్యతరగతి విలువలు ఉండి కొంచెం నేరాలు తక్కువ ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. కాబట్టి ఇక్కడ అక్కడ అనుకోవడం లేదు. అందుకే స్పందిస్తున్నాం. కాబట్టి మొట్టమొదటి నేను కోరేది ఏంటంటే, ఖచ్చితంగా స్పందించాలి, మన భావాలు వ్యక్తం చేయాలి, కానీ నిరాశకు గురి కావద్దు. ఒక్క నేరం జరిగిన మహిళల మీద చాలా దారుణం, కానీ పోలికలు చూస్తే ఇతర దేశాలతో, ఇతర సమాజాలతో ఇప్పటికి కూడా మన దేశంలో మహిళల మీద అత్యాచారాలు, నేరాలు ఇంకా మరీ ఎక్కువగా లేవు. కాబట్టి నిరాశకు గురైపోయి మనం కనుక ఆడపిల్లల ఆత్మవిశ్వాసాన్ని పోగొడితే ఏమవుతుందంటే, ఆ వంక చూపెట్టి విజయ నువ్వు ఉద్యోగం చేయబాకు, అమ్మ నువ్వు కాలేజీకి వెళ్ళబాకు, అమ్మ నువ్వు ఇంట్లోనే ఉండు, ఇంటి పట్టునే ఉండు, పరదా వేసుకుండు అని మళ్ళీ గతంలోకి తీసుకెళ్తాం. మహిళల రక్షణ పేరుతో మనకున్న ఆందోళనని, ఆతృతని, మహిళల్ని వంటింటికి పరిమితం చేసే పరిస్థితి అయినట్టయితే అది చాలా అన్యాయం అవుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా మనకి సమస్య ఉన్నది, పరిష్కారం కావాలి, కానీ ఇప్పటికి కూడా మన సమాజంలో భయంకరమైన పరిస్థితులు లేవు. అవి రాకుండా కాపాడుకోవాలి. నిరాశకు గురి కావద్దు. ఈ పేరుతో మహిళలను మళ్ళీ నువ్వు చదవద్దు, నీకు మార్కెట్లో ప్రవేశం వద్దు, నీకు ఉపాధి వద్దు, ఆర్థిక వ్యవస్థ వద్దు, సమాజంలో నీకు స్థానం వద్దు, ఇంట్లో పరిమితం కాని చెప్పి అన్నది మళ్ళీ మనం వెనక్కి తీసుకెళ్ళడం అవుతాం. రెండోది, మనం ఒక పెద్ద తీవ్రమైన సమస్య వచ్చాక స్పందిస్తున్నాం. ఒక భయంకరమైన మానభంగము, తర్వాత హత్య అంటే అంతకంటే తీవ్రమైన నేరం అనేది ఇంకోటి అమానుషమైన చర్య. కానీ ఈ లోపల సబ్ థ్రెషోల్డ్ చాలా, నా దృష్టిలో ఏ ఆడపిల్లని అడగండి, నేను చెప్పలేని మీరు చెప్పగలుగుతారు, మీరు జీవితం అనుభవిస్తున్నారు కాబట్టి, మహిళలకి చాలా అవమానాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాలేజీకి వెళ్ళినా, వర్క్ ప్లేస్కి వెళ్ళినా, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేసినా కూడా హేళనలు, ఎకసెక్కాలు, ఆ అమ్మాయి సౌందర్యాన్ని బహిరంగ వర్ణించటాలు, ఏలవేయటాలు, అనుమతి లేకుండా ముట్టుకునే ప్రయత్నం చేయటాలు, ఇవన్నీ రోజు నేను వింటుంటాను. ఆ స్థాయిలోనే తోటకూరనాడే మనం అదుపు చేసే ప్రయత్నం చేసామనుకోండి, పెద్ద నేరాల దాకా వెళ్లకుండా సమాజంలో భద్రత వస్తుంది. మీరు చిన్న చిన్న నేరాలు కదా వదిలేశారనుకోండి, మీరు ఇవి క్రమక్రమంగా పెరుగుతాయి, ఒక భద్రత లేని వాతావరణం వస్తుంది. కాబట్టి పెద్ద నేరాలు సరిగా మనం స్పందిస్తాము, ఉరిశిక్ష చేయాలంటాము, 10 రోజుల్లో వేస్తే సంతోషం, తర్వాత చూద్దాం. కానీ ఆ పరిస్థితి రాకుండా మహిళల మీద చిన్న చిన్న నేరాలు ఏల వేసి గొడవ చేసినా సరే, ఈవిటీజం చేసినా సరే, పెద్ద శిక్ష అయ్యక్కర్లా, వెంటనే వారం రోజుల్లో, 10 రోజుల్లో వాళ్ళని గుర్తించి శిక్ష వేసే ఏర్పాటు, చిన్న శిక్ష వేసే ఏర్పాటు. బ్రిటన్లో ఈ రైట్స్ జరిగినాయి గత 15 రోజులుగా. 29 జూలైన ఆ దారుణమైన సంఘటన జరిగింది. బ్రిటన్లో అమ్మాయిల్ని దుర్మార్గులు చంపేయటం 29 జూలైన. ఇప్పుడు 14 ఆగస్టు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికే కొన్ని డజన్ల మందికి శిక్షలు పడ్డాయి, తెలుసా మీకు సంగతి? ఫాస్ట్గా 2 వారాలు గడవకుండానే అక్కడ అల్లర్లకు పాల్పడిన వాళ్ళకి చాలామందికి శిక్షలు పడిపోయినాయి ఇప్పటికే 14 రోజులు. మనకి ఇదేదో వేరే ప్రపంచంలాగా అనిపిస్తుంది. అలా 10 రోజుల్లో ఈ చిన్న చిన్న నేరాలు ఆడపిల్లల మీద చేసిన వాళ్ళకి వెంటనే అక్కడికక్కడే కమ్యూనిటీ కోర్టులు పెట్టేసి, చిన్న లోకల్ కోర్టు పెట్టేసి, అక్కడికక్కడే సాక్ష్యం తీసుకుని వచ్చినది 1000 రూపాయలు జరిమానా అనండి. అంతకంటే కూడా ఎక్కర్లేదు ప్రస్తుతానికి. స్టూడెంట్ అయినట్లయితే నువ్వు స్టూడెంట్కి పూర్తయ్యేదాకా నువ్వు ప్రొబేషన్లో ఉంటావు, ఇంకొకసారి అలా చేస్తే నీకు స్టూడెంట్ లైఫ్ ఖతం. ఆ భయం కలిగించండి. నీకు ఉద్యోగం రాదు, ఆ భయం కలిగించండి. ఆ ప్రయత్నం చేస్తే ముందేమవుతుంది, సమాజంలో ఒక భద్రత వాతావరణం వస్తుంది. ఆడపిల్లల్ని పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి సాధ్యం కాదు.
ఇది సమాజం సహించిన ఒక సంకేతం అవుతుంది. ఇక ఇలాంటి కేసుల్లో ఖచ్చితంగా నెల రోజుల లోపల శిక్ష పడాలి, ఉరి శిక్ష పడాలి. నాకేం అనుమానం లేదు అందులో, కొన్ని కేసులైనా సరే. ఇక మూడోది, ఇప్పుడు హాస్పిటల్ కానీ పట్టుకుని డాక్టర్లంతా కూడా యువ డాక్టర్లంతా కూడా ఉద్యమం చేస్తున్నారు. ఖచ్చితంగా వర్క్ ప్లేస్లో ఇక మనకి సేఫ్టీ అనేది ఆటోమేటిక్ అనుకోవడానికి లేదు. ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి మనం వాళ్ళకి భద్రత కలిగే వాతావరణం ఇష్టం వచ్చినట్టు అందరూ చొరబడే ప్రయత్నం చేయకుండా, ఇలా ఇప్పుడు ఇది సార్ దారుణమైన నేరం. ఇది కాకుండా కూడా డాక్టర్లు ఏమైనా చేస్తుంటే డాక్టర్లు దేవుళ్ళు కాదు. పేషెంట్ కనుక ప్రాణాపాయ స్థితిలో వస్తే, లేకపోతే ప్రాణాన్ని కాపాడలేని పరిస్థితిలో వస్తే ప్రాణాలు పోతాయి. ప్రాణం పోతే డాక్టర్ని తంతానంటే ఎట్లా? కాబట్టి అలాంటి కేసుల్లో కఠినమైన శిక్షలు ఉండాలి. అందరూ వచ్చి చొరపడి ఒక పేషెంట్ ఒకటి 10 మంది అటెండెంట్స్ ఉంటారు. అలాంటి అవకాశం లేకుండా ఇలాంటి వర్క్ ప్లేసుల్లో భద్రత కలిగించాలి. సమాజంలో అందరికీ ముందు కొన్ని పరిమితులు అర్థం కావాలి. మనం రోడ్డు మీద వెళ్తున్నాం, ట్రాఫిక్లో మన వెహికల్ ఇంకో వెహికల్ పొరపాటున టచ్ అయింది. ఎవరు పొరపాటున ఉండొచ్చు, ఎవరు కావాలని చేయరు. ఈ గందరగోళంలో వెంటనే మన రెస్పాన్స్ ఏంటి? బయటకు వచ్చి ఊగిపోతూ కోపంతో వీడు వాడి మీద కలపడతారు. ఆ మధ్యలో అక్కడే ఆపేసి ట్రాఫిక్లోనే కాదు, దొరికితే వాడిని బలహీనైతే తంతారు వాడిని బడిసి. ఇది కాదు, పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలి. సిస్టమ్స్ ఉండాలి. ఏమన్నా ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటము, లేకపోతే ఇన్సూరెన్స్ నెంబరు, మీ కార్ నెంబరు, ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోవటం. మీరు తర్వాత చూసుకోండి, ఇన్సూరెన్స్ చూసుకోండి, మీరు పోలీసులు చేసుకోండి. అంతేగాని ప్రతి చిన్న ఇంటరాక్షన్ సమాజంలో అది హింసకు దారితీయటం అయినట్టయితే, చేసుకోవడంతో పరిష్కారం లేకపోయినట్టయితే సమాజం అరాచకత్వం అవుతుంది. బంగ్లాదేశ్లో ఏమైంది? చివరి పోలీసులు ఇంటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది, మీరు ఎవరు రాలేం బాబు అని చెప్పని. కాబట్టి మనం స్లోగా అరాచకత్వం స్థాయికి వెళుతున్నాం. ఎక్కడికక్కడ చట్టం చేతిలో తీసుకోవటం, బాధిపారేయటం, కొట్టేయడం, ఇది పద్ధతి కాదు. మీకు ఎంత ఇబ్బంది కలిగినా సరే అది పద్ధతి కానే కాదు. దేని చూసుకున్నా కూడా ఇక్కడ అవేర్నెస్సే ముఖ్యం అనిపిస్తుంది. ప్రతిదానికి కూడా ఒక క్లారిటీ తీసుకురావాలి వాళ్ళకంటే, ఇటు మామూలు ప్రజానికి. ఇవన్నీ చేయించాలంటే పాలకుల్లో ముందు చిత్తశుద్ధి ఉండాలా, కొంత సంయమనం కావాలా. నాకు విఐపి కల్చర్ కావాలా, నన్ను ఒక కింగ్ లాగా చూడాలా, నా వెనకాల 100 మంది 1000 మంది ఉండాలి అనగానే మీ మీద నమ్మకం పోయింది ముందు. అసలు మీరు మనిషిలా ప్రవర్తించట్లా. మీరు సమాజానికి ఏమైనా చెప్పినా కూడా మీ మాట వినేవాడు ఎవడో ఉండడు. మీరు పాటించండి దాన్ని, మీరు క్యూలో నుంచోండి. మీరు ఒక కింగ్లాగా ప్రవర్తించబోకండి. నేను కొమ్మునిపోయింది వెళ్ళేది 5 నిమిషాలు ఆలస్యం అయితే మీ కార్లకు అదే పనికి ఇంత బ్రహ్మాండం పెట్టుకోపోకండి. అరే, వేల మంది రోడ్ల మీద నిలబడి ఉంటే దుమ్ము రేపుకుంటే మీరు ఒకసారి మీ కారు మాత్రం ఎందుకు వెళ్తాడో దేవుడికి ఎరుక. ప్రజల పని కూడా కాకపోవచ్చు చాలా సందర్భాల్లో. వెనక ముందు 30 వెహికల్స్ పెట్టి మీరు అంతా వెళ్ళిపోతుంటారా? ఏంటిది? ప్రజలు మీ మాట ఎందుకంటారు? కొంచెం సమయాన్ని పాటించండి, మనుషుల్లా ప్రవర్తించండి. ఓటు దగ్గరికి వచ్చినప్పుడు నమస్కారం పెడుతున్నారు, చేయి దండాలు పెడుతున్నారు. అక్కడికి వచ్చేలాగానే మహారాజులాగా చక్రవర్తులుగా ప్రవర్తిస్తున్నారు. అది ఆ ప్రవర్తన కొంత మార్చండి. కొంచెం ఇంగిత జ్ఞానంతో ప్రజలను ప్రేరేపించండి. ఖచ్చితంగా మాట వింటారు. కానీ మీరు కొంత పాటించకపోతే మాట వినరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు మాట్లాడాలంటే సమస్యలు చాలా ఉన్నాయి. ఎనీహౌ సమయం కేటాయించి మాకు సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.